యంగ్ హీరో కిరణ్ అబ్బవరం శ్రీ గౌరీప్రియ జంటగా రవి నంబూరి మేకింగ్ లో వచ్చిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ ఎస్కేఎన్ నిర్మించిన ఈ మూవీ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఫిలిం టీం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. చాలాసార్లు మిలియన్ల కోసమో అవార్డుల కోసమో పాటలు రాస్తూ ఉంటాం. ఈ సినిమాకి మాత్రం సినిమా కోసమే పాటలు రాశా. నా పాట ఆ సినీకాంత మెడలో మణిపూసలు ఇచ్చిన హారం అవసరం లేదు, ఆ సినిమా వెన్నుపాములో వెన్నుపూసల్లో ఉంటే పాటలు చాలు అనుకున్నాను. అలాగే చూస్తున్నంతసేపు కూడా కథని పట్టుకుని వదలకుండా పాటలు కొనసాగిన తీరు, ఆ పాటలకి మీరిచ్చిన స్పందన కూడా నన్ను ఎంతో ఉద్వేగానికి లోన్ చేసింది. ఎలా అయితే సినిమా పూర్తయిన తర్వాత మీరంతా బరువెక్కిన గుండెలతో చెమ్మబారిన కళ్ళతో తిరిగి ఇళ్ళకి వెళ్ళారో, మీ స్పందనలు చూస్తూ మా బృందం మొత్తం కూడా అదే భావోద్వేగానికి లోనవుతుంది. ఈరోజు ఆ బుక్ మై షో యాప్లో గంటకి ఎన్ని టికెట్లు అన్న గ్రాఫ్ అలా పైకి వెళ్ళే కొద్దీ మా కళ్ళంట నీళ్ళు అలా కిందకి జారుతూనే ఉన్నాయి. మా అమ్ముడు అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ మా అమ్మ రూపంలో విశాల గారు కానీ ప్రమోదిని గారు కానీ అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇందాక వచ్చిన వెంటనే దేవర్ లైక్, మీ అమ్ముడు ఉంటే షీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ సో హ్యాపీ, షీ వుడ్ హ్యావ్, అంటే నీకు ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది, తను చూస్తుంటే చాలా బాగుండేది అని. చూస్తుంటే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ తను చూస్తుంది, తన వల్లే నాకు ఈ పేరు వస్తుంది అనేది నా ఫీలింగ్. మై డాడ్ ఈజ్ ఆల్సో దేర్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది చేయలేను. ఈ సినిమాలో మీరు క్యారెక్టర్స్ పెయిన్ చూశారు కాబట్టి మా లోపల చాలా పెయిన్ ఉంది. ఎందుకంటే వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్. కిరణ్ గారికి 2 సక్సెస్ల తర్వాత ఉన్నారు, చెప్పగానే ఈ సినిమా మనం చేసేస్తున్నాం అని నమ్మి, ఏం ఆలోచించలేదు, నమ్మి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేద్దాం, ఎలా కావాలంటే అంటే అందరి నమ్మకానికి ఇది. ఈరోజు చెప్పాలి ఈ విషయం. స్టీవెన్ శంకర్ రోల్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఖచ్చితంగా నాకు ఇన్సెక్యూరిటీ అయితే లేదనే విషయం అయితే నేను చెప్పలేను. ఉన్నింది అంటే ఓకే, ఒక కమర్షియల్ రోల్ చేస్తున్నాం, కమర్షియల్ హీరోగా ఇలా వెళ్తున్నాము, ఇలాంటి ఒక రోల్ ఇలాంటి టైంలో అటెంప్ట్ చేయడం రిస్క్ లేదా, చేస్తే కరెక్టా చేయకపోతే కరెక్టా అన్న థింగ్ అయితే ఉంది. కానీ అవన్నీ ఏం ఆలోచించలేదు. ఒక మంచి సినిమా, ఒక మంచి రోల్, ఒక మంచి క్యారెక్టరేషన్, స్టీవెన్ శంకర్ నాకు ఒక్కటే ఉండే, నేను చేయగలనా లేదా, నేను పోర్ట్రే చేయగలనా లేదా. ఓకే, కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఓకే, మనకు వచ్చిన దాంట్లో కొంచెం చేసేద్దాం. ఇంత ఇన్నోసెన్స్, ఇంత ఎమోషన్స్, కొంచెం క్యారెక్టర్ లాంటిది ప్లే చేయగలమా లేదా అని నాకు వీలైనంత ప్రయత్నించాను, నాకు వీలైనంత చేశాను. కానీ ఈరోజు మీ దగ్గర నుంచి మీడియా అన్నలు అయితే ఏంటి, ప్రతి ఒక్కరు అందరూ కాల్ చేసి స్టీవెన్ శంకర్ చాలా బాగా చేసావు అంటుంటే పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపించింది.